తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ నా 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 యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము. పునరుజ్జీవనం ఎక్కడ ప్రారంభమవుతుంది? 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము 25వ వచనము. అతనికి పూర్వమున్న రాజులలో అతని వల్లే పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసినవాడు ఒకడును లేడు. అతని తరువాతైనను అతని వంటివాడు ఒకడును లేడు. యోషియా 8 ఏళ్ల వయసులో యూదారాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. అతను 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతను యూదాలో ఆధ్యాత్మిక మరియు మతపరమైన సంస్కరణలను ప్రారంభించాడు. ఎందుకంటే ఆలయంలోనూ పనివారు విస్మరించబడిన నిబంధన గ్రంథాన్ని కనుగొన్నారు. యోషియా ప్రజలను ఒక చోటికి పిలిచి ఇశ్రాయేలుతో దేవుని నిబంధన యొక్క పదాలను చదివి వారి విధేయతను పునరుద్ధరించమని ప్రజలను కోరాడు. అతని దేశంలోనూ అన్ని విగ్రహారాధన కేంద్రాలను తొలగించడానికి సిద్ధమయ్యాడు మరియు అబద్ధ దేవతలను సేవించిన పూజారులను తొలగించాడు. యోషియాకు 26 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు అతను పస్కా పండుగను జరుపుకోవాలని ప్రకటించాడు. దీనిని కొన్ని సంవత్సరాలుగా పట్టించుకోలేదు. యోషియాకు ముందు లేదా తర్వాత ఏ రాజు కూడా యూదాలో దేవుని పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి చేసినదంతగా ఎవరూ చేయలేదు. మరియు ఇదంతా దేవుని వాక్యం యొక్క ఆవిష్కరణ మరియు అన్వయముతో ప్రారంభమైంది. ఒక దేశమైనా లేదా ఒక వ్యక్తి అయినా పునరుజ్జీవనము దేవుని వాక్యాన్ని చదవటము మరియు అన్వయించడంతో ప్రారంభమవుతుంది. ప్రార్థన. ప్రియ తండ్రి, మీ ప్రియ కుమారుడు ద్వారా నాకు అనుగ్రహించబడిన నూతన నిబంధనలను ధ్యానించి మరియు అన్వయించుకొని పునరుజ్జీవనము పొందుకొనుటకు మీ కృపను దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.